ఈ మధ్య కాలంలో నెగిటివ్ పబ్లిసిటీ కూడా సెలబ్రిటీలకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. ఇటీవల విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన తన గ్లామరస్ ఫోటోలు మరియు వీడియోలు యువతను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని విజయవాడలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొదలైన నెగిటివిటీ ఆమె యొక్క సంపాదనను అమాంతం పెంచేసింది. ఇక ఈ వివాదానికి ముందు ఆమె యొక్క ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 1892గా ఉండగా ఈ వివాదం తర్వాత ఏకంగా 4832కు పెరిగింది. దీనివల్ల ఆమె యొక్క నెలవారీ ఆదాయం 7 లక్షల నుండి సుమారు 18 లక్షలకు పెరిగింది. దీంతో ఆమె యొక్క సంపాదన నెలకు 7 లక్షల నుండి 18 లక్షలకు చేరుకుంది. విష్ణుప్రియ డబ్బుల కోసం కక్కుర్తిపడి యువతను తప్పుదోవ పట్టించేలా అర్ధనగ్న ఫోటోలు మరియు వీడియోలు పోస్ట్ చేస్తున్నారని ఆమె యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను వెంటనే బ్లాక్ చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. సెలబ్రిటీగా ఉండి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలాంటి అశ్లీల ప్రచారాలు చేయడం సరికాదని వారు విమర్శించారు. నైతిక విలువలను కాపాడాలనే ఉద్దేశంతో ఏఐఎస్ఎఫ్ నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ పరోక్షంగా అది విష్ణుప్రియకు ఫ్రీ పబ్లిసిటీగా మారింది. ఇంత జరుగుతున్న ఈ విమర్శలపై ఇప్పటి వరకు విష్ణుప్రియ రియాక్ట్ కాలేదు. ఇక ఈ వివాదం మరి విష్ణుప్రియను ఎక్కడి వరకు తీసుకెళ్తుందో వేచి చూడాలి.